జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అదేదో పాట ఒకటి ఉన్నది. ఏంటంటే, అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట, హే బుల్బుల్ పెట్ట అనే ఈడు కెనడా ప్రధాని ఒకడు ఉన్నాడు చూడు, పచ్చి భారత వ్యతిరేకి. కానీ ఓడికైతే ఇప్పుడు ఓడు అనుకునే దానికి ఇప్పుడు పూర్తి విరుద్ధంగా జరిపింది. న్యూస్ అయితే జబర్దస్త్గా ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయండి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్న విషయం మనకందరికి కూడా తెలుసు. ఈ లఫంగగాడి గురించి నేను ఇంతకుముందు చాలా న్యూస్ ఆర్టికల్స్ ఇచ్చిన, చాలా వీడియోలు కూడా చేసిన. గత కొంతకాలం నుంచి ఈ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశం మీద, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద విరుచుకు పడుతున్నాడు. ఓయమ్మ ఈయన సెగలో ఈయన కథలో మామూలుగా లేవు, అలిగిపడవు. ఓయమ్మ పెద్ద ఓవర్ యాక్షన్ గాడు. భారతదేశాన్ని కెనడా దేశానికి శత్రువు అని తీవ్రమైనటువంటి ప్రకటనలు కూడా చేసినాడు. భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఇరుకుని పెట్టడానికి శత విధాలా ప్రయత్నం చేసినాడు. చివరికి ఏంటంటే, భారతదేశంతో సంబంధాలను వదులుకోవడానికి కూడా వీడు సిద్ధపడిపోయినాడు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీడు ఎంత పెద్ద భారత వ్యతిరేకం. అందుకు కారణం ఎవరయ్యా అంటే ఖలిస్తాన్ వేరపాటువాదం. ఇక్కడ ఇంకొక మాట చెప్తా, ఈ ఖలిస్తాన్ వేరపాటువాదం పుట్టిందే కాంగ్రెస్ వల్ల. అది మాత్రం మీరు మర్చిపోకండి. ఈ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్లోని ఖలిస్తాన్ వేర్పాటువాదానికి తన పూర్తి మద్దతును అయితే తెలియజేసినాడు. అంటే భారత్ నుంచి పంజాబ్ను విడగొట్టేదానికి ఈ కెనడా ప్రధాని సపోర్ట్ చేసినాడు అనమాట. అర్థమైంది మీకు? యాక్చువల్ అయితే ఇప్పుడు పాకిస్తాన్లో నుంచి వస్తారు కదా మన దేశానికి చొరబాటుదారుల రూపంలో ఎవరు తీవ్రవాదులు వీళ్ళంతా ఏదో మన దేశంలో నరమేధం సృష్టించాలని చెప్పేసా వాళ్లకు ఇంకా వీడికి తేడా ఏంది అంటే, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎట్లయితే మన దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నారో వీడు ఈ లఫంగి లంగాగాడు కూడా మన భారతదేశాన్ని అదేవిధంగా ముక్కలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అంటే ప్రయత్నం చేసే వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా వీడిని ఏమనాలా మీరు ఒకసారి ఆలోచించండి. పైగా ఏంటంటే, మన దేశంలో ఉండే ఖలిస్తానీ మూకలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినాడు. వాళ్లకు ఆర్థిక సహాయంతో పాటు రాజకీయ సహాయం కూడా చేసినాడు. అర్థమవుతుంది మీకు? ఇక కెనడాలో కూడా ఈ పంజాబ్ సిక్కుల జనాభా ఏకంగా 16 లక్షల వరకు ఉండాలి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చాలా బాగుంటారనమాట. అంటే చాలా ఎక్కువ మంది ఉంటారని అర్థం. దీంతో ఈ పంజాబ్ సిక్కుల మద్దతు కోసం కెనడాలో కూడా ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదానికి వీడు వంతపాడినాడు. ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడాలో ఆశ్రయం కూడా కల్పించాడు. అంటే ఇంకా ఏ స్థాయిలోనో, అంటే వాడి అధికారకాంక్ష కోసం, ఓడి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం భారతదేశాన్ని మొక్కలు చేయడానికి కూడా ప్రయత్నం చేసినాడు. భారతదేశానికి శత్రువులుగా తయారైనటువంటి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు కూడా ఆడ ఆశ్రయం కల్పించాడు. అంతేకాకుండా కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ మూకలను పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. అక్కడ కెనడాలోని ఈ ఖలిస్తాన్ మూకలు కెనడాలోని హిందువులపై దాడులకు దిగిన, అసభ్య పదజాలను ఉపయోగించిన, దేవాలయాల మీద దాడులు చేసిన, ఇబ్బందులకు గురి చేసిన, ఏం చేసినా సరే ఈ కెనడా ప్రధాని వచ్చేసి ఎవడు ఈ జస్టిన్ ట్రూడో మాత్రం ఖలిస్తాన్ మూకలకే సపోర్ట్ చేసినాడు. వాళ్ళ మీద ఈగ వాళ్ళనివ్వకుండా పోలీసులను కూడా నిరోధించాడు. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మీరు వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళ జోలికి పోవద్దు అన్నట్టు ఒక ఆదేశాలు కూడా జారీ చేశాడు. ఇక కెనడాలో సిక్కులకు సంబంధించి ఒక పార్టీ కూడా ఉన్నది. దాని పేరే NDP, అంటే న్యూ డెమోక్రటిక్ పార్టీ అనమాట. ఇది పచ్చి ఖలిస్తాన్ వేర్పాటువాద పార్టీ. నిజానికి ఈ పార్టీ కెనడాలో ఉన్నప్పటికీ కూడా ఖలిస్తాన్ కోసం పనిచేసే ఒక దిక్కుమాలిన తీవ్రవాద సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు ఈ పార్టీను నెత్తిన పెట్టుకున్నటువంటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్పై రెచ్చిపోయినాడు. భారత్ను అది చేస్తా ఇది చేస్తా అంట ఎగిరిగిరి పడినాడు. చెప్పినా కదా, ఈయన మిడతలవారం చేసినాడు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎంత చేసినప్పటికీ కూడా ఈ ఖలిస్తాన్ పార్టీ అయినటువంటి ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకునేది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు తమ మద్దతును ఇప్పుడైతే ఉపసంహరించుకునేది. అర్థమైందా? అందుకే చెప్పింది, అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట అని చెప్పి నేను ఇందుకే చెప్పింది. ఇన్నాళ్ళు ఖలిస్తాన్ వేర్పాటువాదం కోసమే పనిచేసినటువంటి జస్టిన్ ట్రూడోకు షాకిస్తా ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ తమ మద్దతును అయితే ఉపసంహరించుకునేది. దీంతో ఈ న్యూ డెమోక్రటిక్ పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఒక్కసారిగా జస్టిన్ ట్రూడో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఇప్పుడు తమ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిన కారణంగా జస్టిన్ ట్రూడో ఏంటంటే కెనడా ప్రధానిగా కొనసాగే అవకాశాన్ని కోల్పోయినాడు. దీంతో అతి త్వరలో కెనడా పార్లమెంట్లో జస్టిన్ ట్రూడో మీద అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టబడుతున్నారనమాట. దీన్ని ఇప్పుడు ఈయన గారు ఎదుర్కోవాలా. ఈ తీర్మానంలో కనుక ఈ జస్టిన్ ట్రూడో ఫెయిల్ అయితే ఇక జీవితంలో మళ్ళీ కెనడా ప్రధానిగా గెలలేడు. అంటే ఇన్నాళ్ళు పాలు పోసినట్టు ఈ ఖలిస్తాన్ వేర్పాటువాద పార్టీని పెంచి పోషించినటువంటి ఈ జస్టిన్ ట్రూడోను ఇప్పుడు ఆ పామే కాటేసిందనమాట. అర్థమైంది మీకు? అది విషయం అయితే ఎట్టుంది న్యూసా? అంటే ఎవడైతే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసినాడో వాడిప్పుడు మటాష్, అది లెక్క. ఈ వీడియోపై
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక్కరికైనా షేర్ చేయండి. షేర్ చేయకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఉండొద్దు. కొంతమంది మెసేజ్ పెడతారు, అన్న మేము 30 మందికి షేర్ చేసాం, మేము 60 మందికి షేర్ చేసాం. నాయన మీకు దండం పెడతా స్వామి, మీ అట్టటోళ్ళ మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. మన ఛానల్ ఈ స్థాయిలో ఉన్నదంటే మీలాంటి వాళ్ళే కారణం. ఎవరైతే మన ఛానల్ నిండు మనసు ఆశీర్వదించి ఆదరిస్తారో మీ అందరికీ ఖచ్చితంగా నేను అందరికీ రుణపడే ఉంటాను. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.